నిమజ్జనాలు కూడా ప్రక్రియ కొనసాగుతూ ఉంది. పూర్తి స్థాయిలో నిమజ్జనాలు జరగడానికి కూడా మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అయితే నిమజ్జన ప్రక్రియను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. నగరంలో అంగరంగ వైభవంగా వినాయక శోభయాత్ర కొనసాగుతుంది. ఎంజే మార్కెట్లో మహిళలను రక్షిస్తున్నట్లు ఉన్న వినాయకుడి విగ్రహం చూపర్లను ఆకట్టుకుంది. ఎంతో వినూత్న రీతిలో గణనాథుడు ఎంచుకున్నారు భక్తులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. మోయింజాయ్ మార్కెట్ లో చాలా డిఫరెంట్ ఐటమ్స్ వస్తున్నాయి, డిఫరెంట్ థీమ్స్ తో వస్తున్నాయి. చిన్నారులు కూడా వాళ్ళు చేసినటువంటి థీమ్ ని ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. ఒకవైపు గణేష్ ఇమర్షన్ కి వెళ్తూనే వాళ్ళు ఒక డిఫరెంట్ థీమ్ తో ఇక్కడికి రావడం జరిగింది. ఆడపిల్లల్ని ప్రొటెక్ట్ చేస్తున్నట్టుగా కూడా థీమ్ ని ఏర్పాటు చేశారు. ఇలాంటి థీమ్ ని చిన్నపిల్లలు క్రియేటివ్ గా చేశారని చెప్తున్నారు. ఇక్కడ వారిని అడిగి తెలుసుకుందాం వాళ్ళు ఎలాంటి ఏర్పాటు చేశారనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, కరెక్ట్ గా పిల్లలకు మీరు ఇచ్చిన గైడెన్స్ ఏంది? ఫస్ట్ ముందుగా మన పిల్లలు క్రమశిక్షణతో పెరగాలండి. మీడియా మూలంగా తెలియజేయడం ఏమనగా పహల్గాంలో మరణం పొందిన మన భారతీయులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నానండి. ఇటువంటి చర్యలు ముంగట రాకుండా మన మహిళా సైనిక శక్తి టెర్రరిస్ట్ ముష్కర మూకలను పాకిస్తాన్లో తన ఇంట్లో మట్టుబెట్టి వచ్చిన సంగతి మనకు గర్వకారణం అన్న. ఇది గర్వించదగిన విషయము. ఒక దిక్కు మన మహిళా శక్తి ఇంత విశ్వరూపం చూపిస్తుంటే మన తెలంగాణ లోపల ఆడపిల్లల మీద కొన్ని అకృత్యాలు జరుగుతున్నాయి. ఈ మహిళలకు ఆడపిల్లలకు రక్షణ లేకుండా అయిపోయిందండి. మేము మీడియా ద్వారా తెలియజేయడమేగా వాళ్ళు కొంచెం శ్రద్ధ తీసుకొని గవర్నమెంట్ వరకు పోయేటట్లు చేయాలండి. జై హింద్. నువ్వు చెప్పినానా ఇక్కడ ఏమేమి సెటప్ చేశారో చెప్పగలుగుతావా? ఇక్కడ అయితే మేము ఆపరేషన్ సింధూర్ సెటప్ చేసాము. సోల్జర్స్ ఉన్నారు అండ్ ఇక్కడ పహల్గాం అటాక్లు వైఫ్ అండ్ హస్బెండ్ చనిపోయారు, అక్కడ సెటప్ చేసాం అన్నమాట. సో కంప్లీట్ గా ఈ థీమ్ చేసినప్పుడు నీకు ఏమనిపించింది? ఎవరు గైడెన్స్ ఇచ్చారు? మాకు మా పెద్దమ్మ చాలా గైడెన్స్ ఇచ్చారు. ఓకే, మీరు చెప్పండి, పిల్లలు ఇలాంటి థీమ్స్ లో రావడము, అటు పహల్గాం సంబంధించిన సంఘటన చేయడం ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా అనిపించిందండి. యాక్చువల్లీ లాస్ట్ 15 years నుంచి మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాము, బట్ ఈ ఇయర్ చాలా స్పెషల్గా అనిపించింది. ఎందుకంటే మా సిస్టర్కి ఇలాంటి థాట్ రావడం అనేది అది మా ఇంట్లో మా అక్కగారు ఇలా చేద్దాం మేము అనేసి తను అన్ని తీసుకొచ్చి ఇట్లా చేసింది. ఈ ఆపరేషన్ సింధూర్ థీమ్ చేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ క్రెడిట్ అంతా మా సిస్టర్ అండి. గణపతి బప్పా మీరు చెప్పండి, ఇలాంటి థీమ్ తీసుకోవడం, పిల్లలు దాన్ని డ్రాగ్ చేస్తూ రావడం ఎలా అనిపించింది మీకు? యాక్చువల్లీ చాలా ప్రౌడ్గా ఫీల్ అయింది. యాక్చువల్లీ మా పిల్లల కాన్సెప్టే అన్నమాట. సో యాక్చువల్లీ వాళ్ళు మొన్న పహల్గాంలో అయిన అటాక్ కోసము మమ్మీ ఏదైనా క్రియేటివ్గా చేద్దాము అన్నప్పుడు మేము వాళ్ళకి సపోర్ట్ చేసాము. సో ఈ గణేశుడు మనకి బ్లెస్సింగ్స్ ఇచ్చి అలాంటి అటాక్స్ మళ్ళీ కాకుండా చూడాలి అని మొక్కుతూ మళ్ళీ ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చాము. అందరికీ కూడా అవేర్నెస్ రావాలి. మనం మోదీ గవర్నమెంట్ని నమ్ముతున్నాము. వాళ్ళు ఇలాంటి టెర్రర్ అటాక్స్ మళ్ళీ రాకుండా ఖచ్చితంగా చేస్తారు అని మేము నమ్ముతున్నాము. అండ్ ఆ గణనాథుడు కూడా అతని చల్లని దీవెనలు మనకు అందిస్తాడని నమ్ముతున్నాము, మళ్ళీ ఇలాంటి టెర్రర్ అటాక్స్ కాకుండా. అయినా పిల్లలు ఇలా డ్రాగ్ చేస్తూ వెళ్ళడం ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే అందరూ చూస్తున్నారు, ఈ డిఫరెంట్ థీమ్ని అప్రిషియేట్ చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ మేము వస్తున్నప్పుడు చాలామంది అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. సో యాక్చువల్లీ పిల్లలకు కూడా ఏమవుతుంది, సొసైటీలో ఒక అవేర్నెస్ వస్తుంది. సో వాళ్ళ క్రియేటివ్నెస్ కూడా ఇందులో కనబడుతుంది. ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ ఫర్ పేరెంట్స్ అనమాట. మేమందరం జాయింట్ ఫ్యామిలీ. సో మా పిల్లలు ఈ కాన్సెప్ట్లో వచ్చినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. క్రెడిట్ అంతా మా పిల్లలకి వెళ్ళుద్ది. డెఫినెట్లీ నిజంగానే వీళ్ళు తయారు చేసినటువంటి ఏదైతే పహల్గాం థీమ్ ఉందో డెఫినెట్లీ అప్రిషియేట్ చేయాల్సిందే. వీళ్ళకి ఒకసారి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ఎందుకంటే ఇలాంటి థీమ్స్ అనేవి నిజంగా పిల్లలకు ఒక మంచి ఎడ్యుకేషన్, దట్టు డివోషన్ ఎడ్యుకేషన్ అని కూడా చెప్పుకోవచ్చు. తాము వినాయకుడిని, మట్టి వినాయకుడిని ఇక్కడ ప్రతిష్ఠించుకోవడమే కాకుండా పహల్గాం థీమ్ని కూడా వాళ్ళు ప్రజెంట్ చేయడం జరిగింది. ఇది నిజంగా ఒక మెసేజ్ ఓరియంటెడ్ థీమే. ఖచ్చితంగా దీన్ని సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. పిల్లలందరూ కూడా మంచి మెసేజ్ ఇస్తున్నారు. మొత్తం మీద పహల్గాం సంబంధించిన థీమ్ని క్లియర్గా ఇక్కడ పిక్చరైజ్ చేశారు. అక్కడ ప్రొటెక్షన్ ఇస్తున్నట్టుగా కూడా వాళ్ళ హస్బెండ్ చనిపోతే ఒక ఆవిడను ఇట్లా ప్రొటెక్ట్ చేస్తున్నట్టుగా కూడా చాలా క్లియర్గా ఇక్కడ మెసేజ్ ఓరియంటెడ్ థీమ్ని ప్రజెంట్ చేస్తున్నారు. నిజంగానే వీళ్ళందరినీ అప్రిషియేట్ చేయొచ్చు. హెచ్ఎంటీవీ తరఫున కూడా మేమందరం కలిసి వీళ్ళని నిజంగా అప్రిషియేట్ చేస్తున్నాము. ఇలాంటి థీమ్స్ ఖచ్చితంగా భవిష్యత్తులో పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇస్తుందని